హాయ్ అండి. ఈరోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినప్పుడు మా పిల్లలు చాలా ఇష్టపడ్డారు. ప్రతిసారి బగారా రైసే చేయమని చెప్తారనమాట. అందుకని ఈరోజు అయితే బగారా రైస్ చేస్తున్నాను. ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి, నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడం కోసం అయితే ఉప్పు అయితే వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని టమోటా ముక్కలను అయితే వేసుకోవాలి. మొత్తం వేగాయి అనుకుంటే గ్యాస్ ఆఫ్ చేసే ముందర కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలన్నమాట. బగారా రైస్ కి కొత్తిమీర, పుదీనా ఖచ్చితంగా అయితే కావాలి. ఇవి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే రైస్ కుక్కర్ లో చేస్తున్నాను. ముందుగా అయితే బియ్యం నానబెట్టుకొని వాటర్ పోసి పెట్టుకున్నాను అనమాట. వేగించింది మొత్తం దాంట్లో వేసేసుకొని కలబెట్టి స్విచ్ ఆన్ అయితే చేశాను. బగారా రైస్ లోకి కాజు కర్రీ అయితే చేశాను. ప్రతిసారి నాన్ వెజ్ ఎందుకు అని చెప్పేసి టేస్ట్ అయితే సూపర్ ఉండింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.